సున్నా వంటి మీ జీవితమును మన్నాతో నింపే మధుర కీర్తన, రోజుకో కీర్తన, చింతలను పోగొట్టే దీవెన. డిసెంబర్ 16. నేటి మన ధ్యాన భాగము 139వ కీర్తన 19 నుండి 22 వచనాలు. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను గదా. నీ మీద లేచివారిని నేను అసహించుకొనుచున్నాను గదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ఆయన పరలోకపు మంచు మీ మీద కుమ్మరించబడునుగాక. మీ ఆలోచనలు ఎరిగిన దేవుడు చక్కని త్రోవను ఈ దినం మిమ్మల్ని నడిపించబోతున్నారు. ధైర్యంగా ఉండండి. కీడు వలన కలిగే సమస్యల్ని మనం ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటాం. దేవుడు ప్రేమమయుడు అయి ఉన్నట్లయితే కీడును ఆయన ఎందుకు అనుమతిస్తున్నాడు అని చాలామంది అడుగుతూ ఉంటారు. దావీదు ఈ సమస్యను పట్టించుకోకుండా వదిలిపెట్టలేదు. అలా అని దాని గురించే ఎక్కువగా ఆలోచించనూ లేదు. ప్రతిగా ఒక నిర్ణయం తీసుకొని ఆ విషయంలో దేవుని చిత్తం ఏమిటో గ్రహించాడు. దేవుడు మాత్రమే కీడును అనుమతించగలడు. ఆయన తన ఉద్దేశాలు నెరవేరినట్లు ఆయన మాత్రమే దానిని తీసివేయగలడు. ఈ లోకంలో కీడు వలన కలిగే సమస్యలను దావీదు అనేక దశలలో తన జీవితంలో ఎదుర్కొన్నాడు. మొదటి దశ, అతడు దానిని అంచనా వేశాడు. 22వ వచనం, వారి యందు నాకు పూర్ణ ద్వేషం కలదు. వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను అంటున్నాడు దావీదు. దావీదు దుష్టులను, హింసకులను, దేవదూషకులను, వంచకులను, తిరుగుబాటు చేయు గుంపును గమనించాడు. అతడు ధైర్యమును, యథార్థతను కనుపరిచి తనకొక వైఖరి ఏర్పరచుకున్నాడు. మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఇది క్షేమకరమేనా లేక అందరికీ ఆమోదయోగ్యమేనా అని ఆలోచిస్తాం. బైబిల్ నైతిక సూత్రాల నుండి, యథార్థత నుండి మనం వైదొలుగుతాం. 2వ దశ, ఆయన దుఃఖిస్తాడు. తండ్రి అయిన దేవుడు దుఃఖించాడు. ఆదికాండం 6వ అధ్యాయము 6వ వచనం, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. కుమారుడగు దేవుడు దుఃఖించాడు. మార్కు సువార్త 3వ అధ్యాయము 5వ వచనం, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను. పాపం విషయమై పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖించాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. పాపం విషయమై మనం కూడా దుఃఖించాలి. యెరూషలేము గోడలు కూల్చివేయబడ్డాయని నెహెమ్యా విన్నప్పుడు అతడేం చేశాడు? అతడు కూర్చుండి ఏడ్చాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. నేడు పాపం విషయమై కూర్చుండి ఏడ్చే ప్రజలు మనకు అవసరం. ఇక 3వ దశ, ఆయన ద్వేషించాడు.
నేడు మనకు పవిత్రతతో కూడిన కోపం కొంచెం అవసరం. క్రైస్తవులు కొన్నిసార్లు చాలా సౌమ్యంగా, పోనీలే పర్వాలేదన్నట్లుగా చాలా సౌకర్యవంతంగా ఉంటున్నారు. దుష్టత్వం పై చేయి సాధించాలంటే మంచివారు మౌనంగా ఉంటే సరిపోతుంది అని ఎడ్మండ్ బర్క్ అనే దైవజనుడు అన్నాడు. పాపం విషయంలో ప్రేమ, ద్వేషం ఒకదానికొకటి వ్యతిరేకం కావు. యేసు పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించాడు. 4వ దశ, అతడు నిర్ణయించుకున్నాడు. దావీదు చెడుకు దూరంగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. 119వ కీర్తన 115వ వచనములో, నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను, దుష్క్రియలు చేయువార్లారా నా యొద్ద నుండి తొలగుడి. పాపుల మధ్య ఉప్పు వలె, వెలుగు వలె మనం నిలబడవలసి ఉంది. అయితే అది అంటువ్యాధిలా మనకు తగలకుండా జాగ్రత్త పడాలి. 5వ దశ, అతడు విశ్వసించాడు. పగ తీర్చు పని దేవునికి విడిచిపెట్టాలి. దుష్టులకు ఆయనే శిక్ష విధిస్తాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. మనలను ఆయనకు అప్పగించుకొని ఆయన కోరిన వాటిని చేయడమే మన యొక్క విధి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్ణయం తీసుకోవడంలో మీరు విఫలమైతే మీ పక్షంగా లోకం నిర్ణయం తీసుకుంటుంది. దేవుని పక్షమున నిలిచి కీడు వలన ఎదురయ్యే సమస్యను ఎదుర్కోవడానికి దావీదు అనుభవాన్ని ఒక మార్గదర్శిగా ఉపయోగించుకోండి. ప్రభువుకు మహిమార్థమైన పరిశుద్ధ జీవితం జీవించాలని మీరు ఈరోజు తీర్మానం చేసుకోనండి. అప్పుడు మీరు దేవుని చేత ఆశీర్వదించబడతారు, ఆయన వలన నడిపించబడతారు. మీకొక అందమైన భవిష్యత్తు అనుగ్రహించబడుతుంది. దేవదూతలు కూడా ఈర్ష్యపడే విధంగా ప్రభు మిమ్మల్ని అద్భుతమైన బహుమానములతో ఆయన సత్కరిస్తాడు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రియ తండ్రి, ఈ ఉదయం మేము పాపమును, చెడును దూరంగా చేసుకొనాలని, వాటికి దూరంగా పారిపోవాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. మీకు వందనాలు. మా శత్రువుల విషయమై మీరు పగ తీర్చుకునే దేవుడిగా ఉన్నారు. మీకు కృతజ్ఞతలు నాయనా. మీరు కోరిన దానిని మేము జరిగించడానికి సహాయం చేయండి. అద్భుతమైన కృప మమ్మల్ని ఆవరించి, ఆ కృపలో మేము మీ చిత్తాన్ని అనుసరించి నడుచుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.